చిన్న మాట దేవుని సంఘం పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తముగా ధ్యానించుకొని మనము ఇక్కడ నుండి బయటకు వెళ్దాం. ప్రియ అపోస్తులుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 20-21 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు భక్తుడు సార్వత్రిక సంఘ క్షేమము కొరకు నిరంతరము ప్రయాసపడిన వ్యక్తి, నిరంతరము అనేక విధాలుగా ప్రార్థన చేసిన వ్యక్తి, దేవుని సన్నిధానములో మొర్రపెట్టిన వ్యక్తి. దేవుని సంఘక్షేమమే నా జీవన ఆధారముగా భావించి అన్ని విధాలుగా సంఘాన్ని హెచ్చరించాడు, ఆదరించాడు, బలపరిచాడు, సంఘము కొరకు ప్రార్థించాడు. సంఘమంతా క్షేమకరమైన పరిస్థితి కలిగి ఉండాలని, సంపూర్ణ సిద్ధి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘము కలిగి ఉండాలని బోధించాడు, ఉపదేశించాడు. ఎలాంటి పరిస్థితులు అంటే రాత్రింబవళ్ళు సమయమందు అసమయమందు కూడా దేవుని ప్రజల కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ప్రయాసపడ్డాడు. 2 కార్యక్రమాలు భక్తుని జీవితంలో మనము ప్రధానంగా చూస్తాం. సంఘము సంపూర్ణ సిద్ధి పొందాలని, క్రీస్తు ప్రతిబింబాలుగా తయారు కావాలని, సంఘములో ముడతలు, కలంకములు, రాగద్వేషాలు, కపటము, వేషధారణ ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఆశించి సంఘానికి ఉపదేశించాడు. అదేవిధంగా క్రీస్తు యొక్క ఉద్దేశము భూలోకములో సఫలీకృతం చేయడానికి నిరంతరము శ్రమించాడు. హల్లెలూయా. చాలామంది ఈ లోకములో ప్రయాసపడుతూ ఉన్నారు. చాలామంది ప్రయాసపడుతున్నప్పటికీ వారి ప్రయాస వ్యర్థమయ్యే స్థితిలో వారి భక్తి జీవితాలు, వారి జీవితాలు ఉన్నాయి. కాబట్టి నా జీవితము వ్యర్థమైన గదిగా ఉండకూడదు. అదేవిధంగా క్రీస్తునందున్న ప్రతి విశ్వాస జీవితము వ్యర్థముగా ఉండడానికి వీల్లేదు అనే కోణంలో రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు బోధించాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఆ మాట మనము చూస్తాం. ఈ ఎఫెసీ సంఘానికే ఆ ఎఫెసీ సంఘంలో ఉంటున్న పెద్దలందరూ అక్కడ మిలేతునకు వచ్చినప్పుడు ఆ సంఘ పెద్దలతో చెబుతున్న మాటలు దయచేసి చూడండి ప్రియులారా. 31వ వచనము, 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచో ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. మిలేతును కొంతమంది ఎఫెసు పెద్దలను పిలిపించుకొని అక్కడ చెబుతున్న విషయాలు ఏంటంటే, మీరు మెలకువగా ఉండండి, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఏ విషయము? మీరు 3 సంవత్సరాల్లో రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచి మానక మీకు బుద్ధి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. అంటే మీరు జ్ఞాపకము చేసుకోమంటున్నాడంటే మరిచిపోయే ప్రమాదం ఉన్నదని అర్థం. మెలకువగా ఉండుడి అని చెబుతున్నాడంటే నిద్రపోయే పరిస్థితులు ఉన్నాయని అర్థం. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనందరి జీవితాలలో దేవుడు దైవజనుల ద్వారా, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు లేఖనము ద్వారా మనతో మాట్లాడతాడు. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి విషయమును మనము వినుటకు మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి. విన్న ప్రతి విషయము వినడం ఎక్కడ జరుగుతుంది? చెవులలో జరుగుతుంది. కానీ హృదయములోనికి వచ్చేటట్లుగా మనం ప్రయాసపడాలి. విని విడిచిపెట్టి వారమై ఉండక అంటాడు యాకోబు భక్తుడు. దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము
వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి అన్నాడు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే మనుషుని పోలి ఉన్నాడు. దయచేసి 25వ వచనము చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడు. విన్న విషయాన్ని మనం క్రియారూపకం దాల్చాలి. విని విశ్వాసం ఉంచాము సరిపోతుందని కాదు. విశ్వాసము క్రియలు లేనిది అయితే అది మృతము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రియలు కలిగిన విశ్వాసమును మనం కనపరచాలి. దయచేసి ఆ కిందిన వచనము చూడండి, 26. ఎవడైనాను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయములను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. మన భక్తి వ్యర్థమయ్యే పరిస్థితులు ఎప్పుడు జరుగుతాయంటే, ప్రభునందు ప్రియులారా, విన్న విషయాలు మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేయనప్పుడు. విన్నాము, విశ్వసించాము, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఆ విశ్వాసము క్రియారూపకము దాల్చాలి ప్రియులారా. ఆ క్రియారూపకము దాల్చుతుంది ఎప్పుడో, ప్రభునందు ప్రియులారా, నువ్వు చేతల్లో చూయించినప్పుడు. విని విడిచిపెట్టు వారమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉండాలి అన్నాడు. వాక్య ప్రకారం మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి, ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈనాడు చాలా మందికి లేఖనానుకూలమైన జ్ఞానాలు ఉన్నాయి. ఇక్కడ లేఖనము గూర్చిన జ్ఞానం ఉంది. యేసును గూర్చి ఉపదేశింపబడుతున్నారు, యేసును గూర్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కానీ ఆ నేర్చుకున్న విషయాలను క్రియారూపకము దాల్చలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము దయచేసి 17వ వచనము చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదిగా ఉండును. దయచేసి 20వ వచనము చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ప్రభునందు ప్రియుల, విశ్వాసము వలన తన కుమారుణ్ణి అర్పించేశాడట. అర్పించిన కారణాన్ని బట్టి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందినాడు. అంత మాత్రమే కాదు. దయచేసి 24వ వచనం చూడండి. మనుషులు విశ్వాసం మూలమును కాక మీరు దీని వలన గ్రహించితిరి, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెనుగా. ఆమె ఎవరు? ఒక వేశ్య. ప్రభునందు ప్రియులారా, ఒక వేశ్య నీతిమంతులని పేరు పొందుకుంటుంది, సాక్ష్యము పొందుకుంటుంది. కానీ ఈనాడు క్రైస్తవ సమాజము పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే విని విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి విని విడిచిపెట్టు వారముగా మనం ఉండదు ప్రియులారా. వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండలేదు. వాక్య ప్రకారము ప్రవర్తించడానికి మనము మన జీవితాలను ట్యూన్ చేసుకునాలి. విన్న ప్రసంగము నా జీవితంలో కార్యసిద్ధి కలగజేయాలి అని అనుకున్నప్పుడు మన భక్తి వ్యర్థము కాకుంటుంటుంది పిల్లలు. మన భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉన్నది. రక్షణ పొందావు, నీళ్ళలో బాప్తిజమం తీసుకున్నావు, అదేవిధంగా సహవాసానికి వెళ్ళావు, అనేక కానుకలు ఇచ్చావు, అనేక మంది కొరకు ప్రార్థన చేశావు, అనేకులకు ఆధారంగా నీవు ఉన్నావు, అనేకులను ఆదరించావు, బలపరిచావు. అయినా నీ భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉన్నది. భక్తి వ్యర్థము కాకుండా చూసుకునాలి. భక్తి ఎందుకు వ్యర్థమవుతుంది? ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు అన్నాడు. హృదయమును నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే హృదయమును మోసపరుచుకునే ప్రమాదం ఉంది. మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకునే ప్రమాదం ఉన్నది. హృదయమును మోసపరుచుకున్నాడు ఏమనుకున్నాలి? అయ్యో నేను ఇంత భక్తిహీనుడనైతే నా అనుకున్నాను. హృదయమును మోసపరుచుకొనొచ్చున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు? భక్తి గలవాడనని అనుకుంటున్నాడు. అప్పుడు వాని భక్తి వ్యర్థము. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొంది యేసును గురించి విని సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడి క్రీస్తును నేర్చుకోలేని వారు వారి జీవితంలో చేసే భక్తి వ్యర్థమైపోతుంది. వారు అనుసరించిన పద్ధతులన్నీ వారిని రక్షించలేవు.
క్రీస్తును నేర్చుకున్న వారు దేవుని సింహాసనము ముందు తలెత్తుకొని నిలబడగలుగుతారు. దేవుని సింహాసనమునకు హక్కుదారులు అవుతారు, జయించువారుగా తీర్చబడతారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొంది యేసును గురించిన సమాచారము మన మైండ్లో ఉంటే సరిపోదు, అది మన హృదయములోనికి రావాలి. యేసును గురించిన సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడడం అనేది దేని కొరకు? నువ్వు సత్యము ఏది తెలుసుకోవడానికి కాదు, నీ జీవితమును మార్చడానికి సత్యము ఉపయోగపడాలి. ప్రభునందు ప్రియులారా, ఆ కార్యక్రమము చాలా మందిలో లేదని చెబుతున్నాడు. ఎఫెసీ సంఘస్థులకు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు బుద్ధి చెప్పాడు, మానక బుద్ధి చెప్పాడు, కన్నులు విడిచుచు బుద్ధి చెప్పాడు. కానీ మీరు క్రీస్తును నేర్చుకున్న వారు కారు అంటున్నాడు. పౌలు భక్తుడే కాపరిగా ఉన్న సంఘము ఎఫెసీ సంఘము. అన్ని జనాంగముల నుండి మూర్ఖులకు వక్రతరము నాకు వేరే రక్షణ పొందిన వారు, అయ్యా మేము ఒకప్పుడు మరణములో ఉన్నాము, ఇప్పుడు జీవంలోనికి వచ్చాము అనే సాక్ష్యము కలిగిన వారు, ఇది మా వలన కలిగిన దేవుని వరం అని చెప్పుకున్నవారు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న వారిని తన కృపచేత రక్షించాడు, బ్రతికించాడని మరి ఎఫెసీ సంఘస్థులకి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. ఇవన్నీ ఎరిగిన సంఘము. ప్రియులారా, మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకున్నాడని బోధ విన్న సంఘము ఇప్పుడు ఎలా ఉన్నారు? క్రీస్తును నేర్చుకోలేని స్థితిలో ఉన్నారు. నేను సత్యము ఉన్నట్టుగా ఉపదేశించడము నా వంతు బాధ్యతగా నేను చేశాను. విన్న సత్యమును ఉన్నట్టుగా మీరు అవలంబించారా అనేది పౌలు భక్తుని యొక్క ప్రశ్న. ప్రభునందు ప్రియులారా, ఆనాటి ఎఫెసీ సంఘానికి ప్రశ్నిస్తున్నాడు పౌలు భక్తుడు. ఈనాడు ఈ దిన సేవకుని ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అనేకమైన ప్రసంగాలు వినడము మనకు గొప్ప భాగ్యము కాదు ప్రియులారా. విన్న ప్రసంగాలను అనుకూలంగా మనం బ్రతుకుతున్నామా లేదనేది మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు విన్న ప్రసంగాల ప్రకారంగా నువ్వు నీ జీవనాన్ని జీవిస్తున్నావా లేదని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పిల్ల. మనం క్రీస్తును నేర్చుకోవాలి. క్రీస్తును నేర్చుకోకపోతే మనం నష్టపోతాం ప్రియులారా. తన నిజ కుమారుడని చెప్పబడిన తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అదే విషయాన్ని చెబుతాడు. తీతుకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయము 16వ వచనము చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుతుందరు కాదు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. దేవుని ఎరుగుదమని చెబుతున్నారు, కానీ వారి క్రియలు ఎలా ఉన్నాయట? దేవుని ఎరగమన్నట్లుగా ఉన్నాయి. కారణం ఏంటి? అసహ్యులు. ఎవరికి అసహ్యులు? దేవునికి అసహ్యులు. దేవుడు దేన్ని అసహ్యించుకుంటాడు? పాపమును అసహ్యించుకుంటాడు, అవిధేయతను అసహ్యించుకుంటాడు, లోకానుసారమైన జీవితాన్ని అసహ్యించుకుంటాడు, దేవదూషణను అసహ్యించుకుంటాడు, వ్యభిచారం అసహ్యించుకుంటాడు, దొంగతనం అసహ్యించుకుంటాడు, నరహత్య అసహ్యించుకుంటాడు. అంటే దేవుని ఎరుగుదమని చెబుతున్న వారు అసహ్యులు. దేవునికి అసహ్యులు అంటే ఇవన్నీ కార్యక్రమాలు చెబుతున్నావు. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు, కానీ బుద్ధి లేని పనులు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, విని ఫలించే జీవితాలు మనకు ఉండాలి. బండ మీద స్థిరపరచబడిన జీవితాలు మనకు ఉండాలి. మీరు వాక్యమును విని వాటి చొప్పున చేయువారైతే ఏమన్నాడు? బండ మీద చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, దయచేసి 7వ అధ్యాయము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వాటి చొప్పున ఏం చేయాలట? చేయు ప్రతివాడు. విన్న వాటి ప్రకారంగా చేయు ప్రతివాడట. మాటలు విని వాటి చొప్పున చేయని వారు కింద కనబడతారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును అన్నాడు. అంటే మాటలు వినడము ఇద్దరు వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఎవరు? అవలంబించే వ్యక్తి చేస్తూ ఉన్నాడు, అవలంబింపని వ్యక్తి కూడా దేవుని మాటలు వింటున్నారు. దేవుని మాటలను విని వాటి చొప్పున మనం చేసే వారం ఉండాలి. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయకపోతే మనం నష్టపోతాం. గాలి విసిరెను, చూడండి దయచేసి, వాన 27వ వచనము. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను,
అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఆ నష్టాన్ని ఇంకా ఎప్పుడు మనం పూడ్చుకోలేమని అర్థం. గొప్పదంటే అరే గొప్పదంటే ఇది అవలంబించాల్సింది కాదు. గొప్పదంటే దాని పాటు గొప్పదంటే ఇంకా ఎవరు కూడా సరిచేయలేని స్థితిలో అది నష్టపోయిందని అర్థం. ఆ ఇల్లు కూలబడిందని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అనే ఇల్లు కూలబడడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలను మనం వినడం మాత్రమే చేయడము మన ఇల్లు కూలిపోవడానికి కారణమవుతుంది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తప్పకుండా ఏదో ఒక రకంగా దేవుని వాక్యాన్ని వినాల్సిందే, వింటాడు. కానీ విన్న ప్రసంగాలు, విన్న ఉపదేశాలు మన జీవితాలను బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని జీవితాలలాగా మన జీవితాలు ఉండాలి అంటే విన్న ప్రతి విషయాన్ని నువ్వు అవలంబించాలి. విన్న ప్రతి విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఎలా నువ్వు విన్న ప్రసంగంలో నీకు దేవునికి అసహ్యత పుట్టించే ఏవైనా ఉన్నాయో వాటిని విసర్జించాలి. విన్న ప్రసంగంలో దేవుని నీకు ఇవ్వాలనుకుంటున్న స్థితిని నువ్వు పొందుకోవడానికి నీలో ఆ లక్షణాలు లేవా, నువ్వు పొందుకోవడానికి ప్రయాసపడాలి. అప్పుడు మనము క్రీస్తును నేర్చుకున్న వారమవుతాం. బాప్తిస్మము పొందిన వారందరూ పరలోక రాజ్యంలో రారండి. క్రీస్తును నేర్చుకున్న వారు దేవుని న్యాయపీఠం ముందుకు వస్తారు. క్రీస్తును నేర్చుకున్న వారు దేవుని సింహాసనం ఎదుట ధన్యులని తీర్పు తీర్చబడతారు. ప్రభునందు ప్రియులారా, బాప్తిస్మం పొందిన వెంటనే ఇంకా పరలోక రాజ్యంలో అవకాశం దొరుకుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. భక్తి వ్యర్థమైన వారి జీవితాలు పరలోక రాజ్యంలో కనపడవు. అవిధేయులు, అసహ్యులు, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగమనే స్థితిలో ఉంటున్న వారు పరలోక రాజ్యంలో కనబడరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్న వారు రక్షణ పొందారా, పొందలేరా? రక్షణ పొందారు. కానీ వారు దేవునికి అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులు. అంటే ఏవేవి మంచి కార్యాలు ఉంటాయి, సత్కార్యం అంటే మంచి కార్యం, ఆ సత్కార్యంలో విషయంలో భ్రష్టులైపోయారంటే, భ్రష్టుడు అంటే చెడిపోయిన వాడని అర్థం. ఆ పదవి నుండి విడిపింపబడిన వాడని అర్థం. ఇప్పుడు పదవి భ్రష్టుడు అనడం అంటే పదవి నుండి తొలగిపోయిన వాడు. అట్లనే భక్తి జీవితంలో భ్రష్టుడైపోయినాడు, వాని భక్తి వ్యర్థమైపోతుంది. ప్రియుల, వాడు తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్లుగా ఉన్నారు. అంటే మాట వలననేమో క్రైస్తవుడు, క్రియల వలనేమో అన్యుడు. ఇది నేటి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి లక్షణం. ఇది చాలామందికి మంట పెట్టినట్టు ఉంటుంది, కానీ వాస్తవ నిజం చెప్తున్నాం ప్రియుల. ఉపవాసాలు ఉండరు, పేరుకు చాలామంది క్రైస్తవులుగా ఎంచబడుతున్నారు, కానీ సాటి సహోదరుణ్ణి ప్రేమించలేరు. పేరుకు క్రైస్తవులను చెప్పుకుంటూనే పొరుగు వారిని ఆశిస్తారు, పొరుగు వారి భార్యను జరుపుతారు, పొరుగు వారి భర్తను జరుపుతాడు. పేరుకు క్రైస్తవులే, కానీ క్రీస్తును నేర్చుకోలేరు. కారణం ఏంటంటే విన్న ప్రసంగాలు మెదడులో ఉన్నాయి, హృదయంలోనికి దిగలేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చేయవలసిన కార్యక్రమం, అపొస్తలుడైన పౌలు భక్తుడు మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండడం చెబుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండకపోతే మీరు నష్టపోతారని అర్థం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే మీరు నష్టపోవడానికి వీల్లేదని. మనం నష్టపోవడం దేవుడికి ఇష్టం లేదు పిల్లలు. ఒక గద్దింపు మన జీవితంలో వచ్చిందంటే ఆ గద్దింపును మనము స్వీకరించాలి. ఆ గద్దింపును మనం అసహించుకుంటే మనం పశుప్రాయులమవుతాం. సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే పశువుతో సమానం అన్నట్టు. గద్దింపును స్వీకరించిన వాడు మేలు పొందుతాడు ప్రియుల. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడుగా మారిపోతాడు. కాబట్టి పశుప్రాయులంగా మనం ఉండదు. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాలను సరి చేసుకోవాలి. గద్దింపు వచ్చినప్పుడు అరే నాకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అనుకోవాలి. దేవుడు ద్వారా ఒక వరం పొందుకున్నప్పుడు మనం ఎంతైతే ఆనందిస్తామో దేవుని గద్దింపుకు అంతకంటే ఎక్కువ 100 రెట్ల ఎక్కువగా ఆనందించడము భక్తి కలిగిన వానికి ఉన్నటువంటి లక్షణం. భక్తిహీనుడు ఏమనుకుంటాడంటే భౌతికంగా ₹1 జేబులో పడితే ఆనందిస్తాడు. భక్తిపరుడు ఏం చేస్తాడంటే ఒక అవిధేయతను నాకు దేవుడు చూపించాడు
అని చెప్పేసి ₹1,00,00,000 కంటే ఎక్కువ ధనాన్ని దేవుడు నాకు ఇచ్చాడని సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక విధాలుగా మనం బోధింపబడుతున్నాం. బోధన అనుసరించిన జీవితాలను మనం కట్టుకుందాం పిల్లలు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. హిజ్కియాతో దేవుడు చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణము కాబోతున్నావు కదా, బ్రతకవు, కాబట్టి నీ ఇంటిని చక్కపరుచుకోమన్నాడు. చక్కపరుచుకోవడానికి అవకాశం ఇచ్చాడు, కానీ చక్కపరుచుకోలేకపోయాడు. సరి అయిన విధంగా సిద్ధపరచుకోలేకపోతాడు తన జీవితాన్ని. అనేక మందికి ఆయాసకరంగా తన జీవితం ముగిసింది పిల్లరా. ఈనాడు మన జీవితాలలో ముగించడానికి వీల్లేదు. లాస్ట్ వీక్ మరి రమ్యక సాక్ష్యం చెబుతూ అన్నది, నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారు అనేకులు ఉన్నారు. నేను అసలు నాకు బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేకుండింది. నేను ఏం సాధించలేకపోయాను, ఏం చేయలేకపోయాను అని బాధపడింది పిల్లలు. మన జీవితాలు ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు. జీవించున్నంత కాలము దేవుణ్ణి నేర్చుకున్న వారముగా మనం జీవించాలి పిల్లలు. రక్షణ పొందినమా మనం ఇంకా క్రీస్తు సంబంధులం. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు క్రీస్తును నేర్చుకున్న అనుభవం. క్రీస్తు వలె మన హృదయాలు విశాలపరచబడాలి. సాక్షాత్తు క్రీస్తే ఉంటే ఎటువంటి మాటలు మాట్లాడుతాడో, ఎటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తాడో అటువంటి ప్రవర్తనను మనము ప్రవర్తించగలగాలి. అంటే నా భార్య నా మాట వినదు కదా, నేను ఆమెకు అట్లనే ప్రవర్తించాలి, అది మూర్ఖుని స్వభావం. నీకు అప్పగింపబడిన బాధ్యత, ఆజ్ఞను నీవు నెరవేర్చు. నీ భార్య విషయాన్ని దేవునికి అప్పగించుకో, లేదంటే నీ భర్త విషయాన్ని దేవునికి అప్పగించు. భార్యలకు దేవుడు ఏమన్నాడు? భార్యల మీ భర్తలకు లోబడి ఉండడు అన్నాడు. అది నెరవేర్చవలసిన బాధ్యత నీది. నా భర్త నన్ను ప్రేమించాడు కాబట్టి నేను లోబడనని మూర్ఖురాలి యొక్క లక్షణం. ప్రభునందు ప్రియులారా, నీకు అప్పగింపబడినది అది. ఆ బాధ్యతను నీవు సక్రమంగా నిర్వర్తించు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అంటే నా పిల్లలు మంచిగా మాటలు వింటలేదు, నీకు చెప్పాల్సిన బాధ్యత అది. చెప్పు. శిక్షించాల్సిన బాధ్యత శిక్షించు. తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజనకుడు అవుతాడు. తండ్రి శిక్షించని కుమారుడు భక్తిహీనుడు అవుతాడు. ప్రియులారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. నేర్పే క్రమంలో కొన్ని శిక్షలు వస్తాయి, కొన్ని గద్దింపులు వస్తాయి, కొన్ని ఆదరణకరమైన పరిస్థితులు వస్తాయి. ఆదరించాల్సిన టైంలో నువ్వు శిక్షించడానికి వీల్లేదు, శిక్షించాల్సిన టైంలో నువ్వు ఆదరించడానికి వీల్లేదు. ప్రతి విషయంలో వివేచనతో మనం అడుగులు వేయాలి పిల్లరా. చాలా మంది ఇంత కోపం ఉంటుందా అని చెప్పేసి, కోపము దేవునిలోనే ఉన్నది. ప్రభునందు ప్రియులారా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు. అంటే అదేమన్నా దీనత్వంతో కూడిన మాటలు అవి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ విధంగానే నీ పిల్లల విషయంలో నువ్వు జాగరూకత వహించాల్సిన అవసరం ఉంది. నువ్వు గద్దించాలి, శిక్షించాలి, వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. నాకు ఏకైక కుమారుడని వాడిని లాలన చేస్తే, ఏకైక కుమార్తెని లాలన చేస్తే లాస్ట్లో క్రీస్తుకు అవమానం తెచ్చే కుమారుడుగా తయారైపోతారు. అలా చాలామంది సేవకుల కుమారులే ఈనాడు సేవలు చేయట్లేదు ప్రియులారా. సేవకుల కుమారులే అంతేందుకు, ఏలి కుమారులు ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. ఎందుకో? గద్దించాల్సిన చోట గద్దించలేకపోయాడు, శిక్షించాల్సిన చోట శిక్షించకపోయాడు, కాబట్టి భ్రష్టులైపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఎలా చేశాడు తన పిల్లల విషయంలో? ప్రతి ఉదయమునే సూర్యోదయం కంటే ముందుగానే లేచి తమ పిల్లలు భౌతికంగా ఎక్కడైనా తప్పు చేశారని కాదు, భౌతికంగా తప్పు చేయరన్న విషయము యోబుకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అరే మా నాయన ఊరుకోడని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఆయన ఏమన్నాడు? హృదయములో ఏదైనా పాపము చేసి ఉన్నారేమో అని. హల్లెలూయా. భౌతిక జీవితాన్ని గురించి మాట్లాడట్లేదు, అంటే భౌతికంగా పర్ఫెక్ట్గా ఉన్నారు యోబు పిల్లలు. ప్రభునందు ప్రియులారా, హృదయములో ఒకవేళ పాపము చేసి ఉన్నారేమో అని. మన హృదయములో కూడా దుష్టుడు ఏ విధంగానైనా దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది ప్రియులారా. నేను ఇంకా వృద్ధుడనైపోయాను, బలం చల్లారిపోయింది, ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు నేను చేయలేను, తప్పులు చేయలేను అనుకోవడానికి వీల్లేదు. పౌలన్న చెరసాలలో ఉండి తన అవసాన కాలంలో ఏమంటాడు? ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్టు నన్ను కరుణించును కాక, రక్షించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము మన భక్తి జీవితంలో క్రీస్తును నేర్చుకోవాలి, అదేవిధంగా మన పిల్లలకు నేర్పించాలి.
అనేకులకు మాదిరికరంగా ఒక సజీవమైన పత్రికలంగా మనము కనబడాలి. అప్పుడు క్రీస్తు మహిమపరచబడతారు. క్రియల వలన దేవుని వీడు ఎరుగుతాడని సాక్ష్యము ఇవ్వగలుగుతారు. సంఘము, సమాజము, సార్వత్రిక సమాజం అంతా మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? వీరు భౌతికంగా మాట ద్వారా క్రీస్తుని ఎరుగుతారు, అదేవిధంగా క్రియలలో కూడా క్రీస్తును ఎరుగుతారు. హల్లెలూయా. అది బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతునికి ఉండే లక్షణం. వానలు వస్తాయి, నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటే నువ్వు క్షేమం. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే ప్రభునందు ప్రియులారా దేవుని మాటల ప్రకారంగా మనం ప్రభునందు ప్రియులారా అలా జీవించడానికి మన జీవితాలను అంకితం చేసుకుందాం. ఈనాడు దేవుడు ఒక హెచ్చరికతో మనల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ వచ్చే వారము దేవుని ఆవరణంలోనికి ప్రవేశిద్దాం. ప్రభువా, నేను విన్న ప్రసంగము నేను నా క్రియల రూపంలో చూపించగలిగాను అనే అనుభవంలో దేవుని స్తుతిస్తూ వచ్చే వారం ఇక్కడ సమావేశం అవుదాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించి మేము నందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు.